నిమిషం హరీష్ రావు గారికి మీ ద్వారా హరీష్ రావు గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా హరీష్ రావు గారికి సీనియర్ సభ్యులు హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. రిక్వెస్ట్ అని చెప్తున్నా కూడా కూర్చుంటలేదు ఆయనకు నిజంగా ఆయనకు మర్యాద ఉంటే నేను రిక్వెస్ట్ అని చెప్తున్నా సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఉప్పల్కి వెళ్ళి గట్కేశారు సార్. ఎంతమంది చనిపోయారు సార్ తెలియాలి సార్. ఇది ప్రజలకు తెలియాలి సార్. ఒకటి సార్ హరీష్ రావు గారు మీరు సీనియర్ సభ్యులు క్వశ్చన్ అయినా ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్ రోడ్లు అనేది చాలా ముఖ్యం సార్. హరీష్ రావు గారికి ఏంటంటే హరీష్ రావు గారికి దబాయించడం ఒకటి తెలుసు అధ్యక్ష. ఆయన దబాయించడం ఒకటి తెలుసు, ఆయన పనిచేసేది తెలియదు సార్. 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ గా మీరు డిస్టర్బ్ హరీష్ రావు గారు ఇది పద్ధతి కాదు. నేను ఉన్న రోడ్స్ మీద చెప్తున్నా. ఉప్పల్ నుంచి సార్ అది కూడా వస్తా, ఆడికి కూడా వస్తా చివరిగా ఆడికి కూడా వస్తా. ఫైనల్ గా సార్ ఓఆర్ఆర్ అంటే సార్ ఉప్పల్కి వెళ్ళి గట్కేసరికి పోయేది నేను చెప్తే దానికి మాట్లాడలే. ఇప్పుడు నేను స్టార్ట్ చేయించా. ఇంకొకటి సార్ చివరిగా చెప్తున్నా. హరీష్ రావు గారు నువ్వు నీకు అరే నువ్వేం చేస్తావా? నువ్వు కమిషన్ తీసుకొని కూలిపోయే కాళేశ్వరం ఎట్టో కమిషన్ తిన్నావు, నీకేం తెలుసు సార్? ఒక నిమిషం లాస్ట్ విషయం ఓఆర్ఆర్ సార్. ఇవాళ హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓఆర్ఆర్ నిర్మించి 6,500 కోట్ల జైకా ఫండ్స్ తోని 1000 ఎకరాలు సేకరిస్తే ఆ రోడ్డుతో హైదరాబాద్ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ కడితే కోకాపేట్ అమ్ముకున్నారు అధ్యక్ష. 1,00,000 కోట్ల విలువ చేసే సార్ ఇది మంచి పద్ధతి కాదు సార్. నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా. రోడ్లు వేసేదే కాదు కూలిపోయే ప్రాజెక్టు కట్టొచ్చు, కమిషన్ తినొచ్చు. నేను ఒకటి చెప్తున్నా అధ్యక్ష, ఓఆర్ఆర్ అమ్ముకొని అందులో 7,000 కోట్లకి 1,00,000 కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్ అమ్ముకొని ఒక నిమిషం సార్ 1,00,000 కోట్లు ఈ రోజు సార్ మళ్ళీ చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు గడ్కరీ గారు సహాయంతో ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ అనే ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ తో రీజనల్ రింగ్ రోడ్ ని వచ్చే మార్చి నాటికి భూసేకరణ చేసి రీజనల్ రింగ్ రోడ్ కూడా ఆర్ఎండ్బి శాఖ ద్వారా నిర్మించబోతున్నాం. హరీష్ రావు గారికి చెప్తున్నా, ప్రశాంత్ రెడ్డి చెప్తున్నా, మీరు చెయ్యలే ఒక్క పని చేయకుండా మీరు వాస్తవాలు చెప్తే భయపడుతున్నాడే. వాస్తవాలు చెప్తే భయపడుతున్నారు. అందుకని చెప్తున్నా వారు చేయలేని విషయాలన్నీ కూడా సార్. చివరిగా RRR రీజనల్ రింగ్ రోడ్ దాదాపు 38,000 కోట్లతోని వచ్చే 4 ఏళ్లలో పూర్తి చేసి హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. థ్యాంక్ యూ. గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు మైక్ ఇచ్చినందుకు. అధ్యక్ష లాస్ట్ అసెంబ్లీలో అసలు నాకు మైక్ ఇవ్వనన్నారు, అసలు మొత్తం 4 సంవత్సరాలు ఇవ్వరేమనుకున్నాను, ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గౌరవ మంత్రి గారు సమాధానం చెప్తూ కామారెడ్డి జాతీయ రహదారి గురించి, కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి గురించి అడిగారు అధ్యక్ష. కానీ దాని తర్వాత ఇక అన్ని గౌరవ మంత్రివర్యులు అన్ని వివరించి చెప్పారు. కానీ ఒకటి, మీరు పోతున్న రోడ్డు కానీ నేను పోతున్న రోడ్డు కానీ ముఖ్యమంత్రి గారు పోతున్న రోడ్డు కానీ బీజాపూర్ టు హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్ అధ్యక్ష. మన్నెగూడ నుండి బీజాపూర్ వరకు కంప్లీట్ అయింది. ఈ రోడ్ కూడా శాంక్షన్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నికల కన్నా ముందే ల్యాండ్ అక్విజిషన్ 1,300 కోట్లు పెట్టి ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. గౌరవ మంత్రి గారు ఇప్పుడు వచ్చినాక ఏదో ల్యాండ్ అక్విజిషన్ చేసినామని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి చెప్తున్నాను. వాళ్ళ అధికారులు తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారు అధ్యక్ష. 1,300 కోట్లు పెట్టి అప్పుడే ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాం. కానీ ఎందుకు ఆగింది అనేది, అక్కడ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయని మనందరికీ తెలుసు అధ్యక్ష. 2 రోజులకు ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. ఎన్జిటీలో కేసు వేసిండ్రు అధ్యక్ష.
ఎన్జిటీలో కేసు వేసినప్పుడు అధికారులు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని స్టే వెకేట్ చేయించాలి అధ్యక్ష. మొన్న 13th రోజు ఎన్జిటీలో కేసు